న్యాయం చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు వెంటనే నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై వెంటనే విద్యార్థులను వేధిస్తున్న సిబ్బందిపై వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులకి సస్పెండ్ చేయాలి. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. నిన్నటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ముగ్గురు మైనారిటీ విద్యార్థులు ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది. మేము ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే, కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా నాణ్యమైన భోజనం ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెనూ ఉంటుందో ఆ మెనూను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాల పేదవాళ్ళ యొక్క పిల్లలు ఒక నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పించడం అనేది జరిగింది. కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టిపోయి ఫ్యాన్లు లేక, అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండేనో వాటన్నిటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళని చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇక్కడ అవపడతా ఉన్నాయి. వారికి ఇవ్వాల్సిన బట్టలు కానీ, పెట్టెలు కానీ, ప్లేట్స్ కానీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్స్ కానీ, దుప్పట్లు కానీ సకాలంలో అందించకపోవడం, అదేవిధంగా భోజన విషయంలో ఎక్కడ కూడా శ్రద్ధ వహించకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో ఆ ముగ్గురు పిల్లలు, ఒకరేమో కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి సంబంధించిన అతను, ఈ నియోజకవర్గానికి సంబంధించి, ఇంకొకరు మరి నేరేడుచర్ల మండలం దగ్గర మరి జాన్పహాడ్ అనే గ్రామానికి సంబంధించిన అతను, ఇంకొక అతను హాలియా దగ్గర హజరాత్గూడెం అనే గ్రామానికి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించినారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక చిన్న ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు, మమ్మల్ని మన్నించండి ఫ్రెండ్స్, మాకు ఇక్కడ ఈ పాఠశాలలో వర్కర్స్ పెట్టే టార్చర్ కానీ లేకుంటే హెల్త్ ఏఎన్ఎంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, అందుకని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాం, మమ్మల్ని మన్నించమని చెప్పి ఒక ఉత్తరం కూడా రాసి పెట్టిపోయినారు. అంటే 10th క్లాస్ చదువుకునే విద్యార్థులు ఆ రకంగా ఆ పాఠశాలలో మరి అలాంటి ఉత్తరం రాసి మరీ ఇక్కడ మేము చదువుకోలేము, మాకు వసతులు బాగలేవు, భోజనం బాగలేదు, వర్కర్లు ఏమైనా అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అనే ఒక ఉత్తరం రాసి పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, ఈ భారతదేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ఒక గొప్ప వ్యవస్థ. అలాంటి వాళ్ళను ఈరోజు ఈ మానవ వనరులు ఏదైతే అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉన్నదో ఈ ప్రభుత్వానికి, అలాంటి ఈ వ్యవస్థను, విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, రంగారెడ్డి జిల్లాలో చూసినాం, అదేవిధంగా నిజామాబాద్లో చూసినాం, కరీంనగర్లో చూసినాం, మొన్ననే ఒక 15-20 రోజుల క్రితం పక్కనే ఇందులో ఉండే బీసీ గురుకుల పాఠశాలలో చూసినాం 13 మంది పిల్లలకు ఎలుకలు కరిచినాయి. అంటే ఎందుకు వచ్చిన ఎలుకలు అంటే ఫ్యాన్లు లేవు అని కిటికీలు ఓపెన్ చేసారు. కిటికీలు ఓపెన్ చేస్తే డ్రైనేజ్ పైప్ వెంబడి పైకి ఎలుకలు వచ్చినాయి. ఇంత దారుణంగా గురుకుల పాఠశాల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కొన్ని పాఠశాలల్లో ఆ ఉపాధ్యాయులను కానీ అక్కడ మెయింటైన్ చేసే అధికారులను కానీ అడిగితే ఏం చేయాలి, మాకు బడ్జెట్ రాలేదు, మేమేమైనా అప్పులు తెచ్చి పెట్టాలన్నా, మేము ఇంతే పెడతాం, బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దామనే పద్ధతులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి చాలా దారుణంగా ఉన్నది. ఇప్పటికే నేను పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఆ ముగ్గురు పిల్లలు ఎక్కడున్నా వారిని ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే మెయింటైన్ చేసిందో ఆ మెనూను మెయింటైన్ చేసి నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించడానికి అధికారులు ప్రయత్నం చేయాలి. దీని మీద ఒక నిఘా ఉండాలి. నిఘా ఉండాలంటే రాష్ట్ర స్థాయిలోనే
దీనికి ఒక వ్యవస్థ లేదు, దీనికి సంబంధించి ఒక మంత్రి లేడు. అసలు దీన్ని ఎవరు పర్యవేక్షణ చేయాలి, ఎవరు రివ్యూ చేయాలి, ఎవరు అడగాలి, ఎవరు మాట్లాడాలి? ఈ వ్యవస్థను నడిపే ఒక రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు 9 నెలల దాకా గతి లేదు. మరి ఎట్లుంటుంది ఆ విద్యా వ్యవస్థ, ఎట్లా నడుస్తున్నది? దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దయచేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను కాపాడాలి. వాళ్ళ భోజనాలు కానీ ఈరోజు మైనార్టీ పాఠశాలకు సంబంధించి 3 విద్యార్థులు అదృశ్యమయ్యారు. అదృశ్యమైన కారణాలు ఆ విద్యార్థులు ఏదో పార్సల్ వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురై వాళ్ళు తల్లిదండ్రులకు లెటర్ రాసి మమ్మల్ని క్షమించండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఏఎన్ఎం కానీ అదేవిధంగా వర్కర్లు మమ్మల్ని విపరీతమైన దుర్భాషలు వాడుతూ వాళ్ళు మానసికంగా మమ్మల్ని ఒత్తిడికి లోన్ చేస్తారు కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని లెటర్ రాశారు. తక్షణమే అధికారులు స్పందించి ఆ విద్యార్థులను కనిపెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించే విధంగా ఉండాలి. కనీసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 540 గురుకులాలకు సంబంధించి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. పూర్తిగా అక్కడ పట్టించుకునే నాదుడే కరువైంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం దుర్మార్గమైన పరిస్థితి కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారిని విద్యా మంత్రి గారిని కేటాయించాలి. అదేవిధంగా గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఈ సమస్యలపైన ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేసి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐగా మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలుగా అన్ని విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. మైనార్టీ గురుకులాస్ ఆర్ఎల్సీ గారు నేను 16వ తారీఖు మధ్యాహ్నం 2:45 డ్యూటీలో ఉన్నటువంటి టీచర్లు గోడపై నుంచి బాబుకు ఒక కవర్లో వస్తువులు అందించడం చూడడం జరిగింది. ఏంది అని ప్రశ్నించగా బిర్యానీ ప్యాకెట్ అని చెప్పడం జరిగింది. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 6 ప్యాకెట్ల వైట్ వాటర్ గమనించడం జరిగింది. ఇవి ఎక్కడిది, ఎవరు పంపించారని అడిగే క్రమంలో పక్కన ఉన్నటువంటి బీసీ విద్యార్థులు మాకు ఇచ్చారు, వాళ్ళు దాచిపెట్టమన్నారు, మా సార్ వస్తున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని చెప్పని అన్నారు అని చెప్పినాడు. ఆ క్రమంలో మా స్టాఫ్ నర్స్ గారు మీరు తీసుకోవద్దు కదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ రోజు డే మొత్తం మా దగ్గర స్టే చేశారు. మరునాడు తల్లిదండ్రులను పిలిపిస్తాం, వాళ్ళు ఏమైనా మందలిస్తారేమనే భయంతో నెక్స్ట్ డే వాళ్ళు మేము వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మేము 3-4 గంటలు వాళ్ళని చర్చ చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు కొంచెం మళ్ళీ మనం సార్ట్అవుట్ చేయలేకపోవడం వల్ల పోలీస్ కేసు పుట్టప్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసు వారు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. థ్యాంక్ యూ సార్. తౌఫీక్, అబ్దుల్ రెహాన్ ఈ విద్యార్థులు ఇద్దరు మాత్రం దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3వ విద్యార్థి ఇంటికి పోతానే ఉద్దేశంలోనే వెళ్ళిపోవడం జరిగింది. మా మిస్ అయిందనే విషయం మార్నింగ్ 7:45 వరకు టిఫిన్ చేయడం జరిగింది. టీచర్లతో మాట్లాడడం జరిగింది. టీచర్లు కూడా వాళ్ళతో మాట్లాడారు. పేరెంట్కి ఏం చెప్పాం కానీ మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు అనే క్రమంలో మా సార్లు కూడా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యి టిఫిన్ చేసి ప్రేయర్కు రావడం బదులు వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లెటర్లు ఏం రాశారు, మా తల్లిదండ్రులు వస్తే మమ్మల్ని మందలిస్తారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని రాయడం జరిగింది. ఇంకోటి వేరే కూడా టీచర్స్ కానీ అలాంటిది ఏం లేదండి. మీరు పిల్లలను ఎంక్వైరీ చేస్తాం, ఇంతసేపు అదే మాట్లాడాను నేను. మీరు అడిగిన తర్వాత పిల్లలని 1కి 4 సార్లు అడగడం జరిగింది. టీచర్లను పిలిచి అడగడం జరిగింది. ఎవరు మందించలేదు. అలాంటి ఈ మా వ్యవస్థలోనే ఉండదు. ఏదున్నా పేరెంట్ నోటీస్లో పెట్టడం జరుగుతుంది, పిల్లలకు కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ వ్యక్తిని కూడా ఎవరిని మేము మందలించడం జరగదు. అలాంటి అవి తెలియదండి. ముందు అక్కడ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఏమైనా పరిచయం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ పిల్లలను మేము గమనించలేదు, మాకు తెలియదు. వాళ్ళ పేరు తీసుకోవడం జరిగిందంతే. లేదండి, మేము గమనించాం. మా స్టాఫ్ నర్స్ సీసీ కెమెరా ఫుటేజ్లో చూస్తే మాకు ఆ స్టాఫ్ నర్స్ చెప్పింది కూడా మ్యాచ్ అయింది. మా స్టాఫ్ నర్సు వాళ్ళు బయట నుంచి అందిస్తున్న క్రమంలో చూడడం జరిగింది. ఫొటోస్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది. ఆ వివరాలు చూసిన తర్వాతనే మేము స్టాఫ్ నర్స్ చెప్పింది కన్ఫర్మేషన్ చేసుకున్నాం. అందరూ 10వ తరగతి విద్యార్థులు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.